కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం. జంటగా జీవితాంతం నడవమని నిశ్చయిస్తూ 27 ఏళ్ల గిరీష్కి 21 ఏళ్ల శుభకు వివాహ నిశ్చితార్థం జరిపారు వాళ్ళ పెద్దలు. ఇరువైపులా ఆనందంగా వేడుకలు చేసుకున్నారు. 3 రోజుల తర్వాత అంటే 2003 డిసెంబర్ 3వ తేదీన శుభ గిరీష్ని డిన్నర్కి రమ్మని ఆహ్వానించింది. సరే తానే వచ్చి ఆమెను తీసుకువెళ్తా సిద్ధంగా ఉండమన్నాడు గిరీష్ బైక్ పైన ఇద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్లారు. భోజనం ముగించి ఇంటికి తిరిగి వెళ్తుండగా శుభ తనకు విమానాలు ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు చూడడం మహా ముచ్చట అని చెప్పింది. కాబట్టి విమానాశ్రయం మీదుగా వెళ్దామని అడిగింది. గిరీష్ సరేనన్నాడు. కోరమంగళ వద్ద ఉన్న విమానాశ్రయ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అప్పుడు సమయం రాత్రి సుమారు 9:30. అది తనకు మరణకాలం అని గిరీష్ ఎరుగడు. రహదారి పక్కన బైక్ నిలిపి విమాన రాకపోకల కోసం నిలుచున్నారిద్దరు. ఆ సమయానికి ఓ 2 వ్యక్తులు బైక్ మీద అటుగా వచ్చారు. శుభ గిరీష్లను చూస్తూ వారి వైపు తిరిగారు. వస్తూనే వాళ్లల్లో ఒకడు ఇనుపరాడితో గిరీష్ తల మీద బలంగా కొట్టాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి బెత్తరపోయిన గిరీష్ అదుపు తప్పి క్రింద పడిపోయాడు. ఆ వెంటనే స్పృహ తప్పిపోయింది. ఆగంతుకులిద్దరూ శుభవైపు మళ్ళుతుండగా ఆ దారిలో ఏదో వెలుతురు కనిపించింది. ఎవరో వస్తున్నారని గమనించి పట్టుబడతామని శంకించి వాళ్ళిద్దరూ తమ బైక్ మీద అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. ఇదంతా కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిపోయిన దారుణం. శుభ ఆ షాక్ నుంచి తేరుకోలేదు. గిరీష్ని పేరు పెట్టి పిలుస్తూ కుదిపి చూసింది. అపస్మారకంగా ఉన్న గిరీష్లో చలనం లేదు. తల నుంచి ధారగా రక్తం కారుతోంది. శుభ భయంతో కేకలేస్తూ ఏడుస్తూనే ఆ దారిలో వస్తున్న కార్లు బైక్లను ఆపాలని ప్రయత్నించింది. ఆ పక్కనే గాయాలతో పడి ఉన్న గిరీష్ను చూసి మనకెందుకులే అని వాళ్లు ఆగకుండా చాలామంది వెళ్ళిపోయారు. మనుషుల్లో మానవత్వం మృగ్యమైపోతుందని మనం ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. నిజమే, మంచితనం నశించిపోతుంది కనుకే హెల్ప్ అని లిఫ్ట్ అడిగి బళ్లను ఆపి ఆగిన వాళ్లను దోచుకుంటున్న సంఘటనలు చాలానే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆగిన వాహనాల్ని తిట్టే హక్కు మనకెక్కడిది చెప్పండి? గిరీష్ శుభల పరిస్థితిని వాళ్లు అంచనా వేయలేరు కదా. దోపిడీలో ఇదో తరహా నాటకమని అనుకుని ఉండొచ్చు. మరి కాసేపటికి వారి వద్ద ఒక కారు ఆగింది. అందులో వృద్ధ దంపతులు ఉన్నారు. శుభ ద్వారా జరిగిన దారుణం విన్న ఆ దంపతులు ఆ ఇద్దరిని కారులో ఎక్కించుకుని దగ్గరలోని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. విషయం తెలిసిన గిరీష్ తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం వెళ్లి వాళ్ల విచారణ కూడా మొదలైంది. పోలీసులకు అనుమానించదగిన ఆధారం ఒక్కటి దొరికినా కూడా అది పట్టుకుని కొండను కదిలేస్తారు. అలా ఓ చురుకైన పోలీస్ అధికారి అనుమానితుల శరీర భాషను బట్టి అనుమానం కలిగింది. కర్ణాటక పోలీసులు తమ చరిత్రలో కేవలం అనుమానితుల బాడీ లాంగ్వేజ్ ఆధారంగా పరిశోధనలు ప్రారంభించి ముగించిన కేసు ఇదేనని చెప్తారు. గిరీష్పై దాడి చేసిందెవరు? అనుమానితులను పోలీసులను ఎలా సందేహించారు? కేసు క్లోజ్ అయిన తీరు, అసలు ఈ దుర్ఘటనకు కారణం అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. గిరీష్ కేసును నానన్య అనే అధికారి పర్యవేక్షణ చేశారు. ముందుగా ఆయన ఆ ఆగంతుకుల ఆనవాళ్లు బండి నెంబర్ గురించి శుభను ప్రశ్నించారు. వచ్చిన వాళ్లు ఇద్దరూ అని ఆమె చెప్పింది తప్ప ఆ విభ్రాంతిలో తాను వాళ్ల ముఖాలను గుర్తించలేదని, బండి నెంబర్ చూడలేదని చెప్పింది. గిరీష్కి ఎవరితోనూ శత్రుత్వం లేదని అతని తల్లిదండ్రులు కూడా చెప్పారు. అతను పనేదో అతను చూసుకుంటాడట. ఏ విరోధాలు లేని గిరీష్ పట్ల జరిగిన ఈ దారుణం చోటు చేసుకున్న ప్రాంతం మీద పోలీసు అధికారి నానన్య దృష్టి పెట్టారు. అది దోపిడీలు ఇంకా ఇతర నేరాలు జరిగే చోటు. దొంగతనం చేయడం కోసమే వాళ్లు గిరీష్పై దాడి చేసుండాలి. అలా అనుకునే కేసు గురించి ఆలోచిస్తున్న ఆయన ఆ మర్నాడు గిరీష్ ప్రాణాలు వదిలేయడంతో హత్య కేసుగా కూడా దాన్ని పరిగణించాల్సి వచ్చింది. దొంగతనానికి వచ్చిన వాళ్లు ముందు దానికోసం ప్రయత్నించకుండా నేరుగా తలబద్దలు కొట్టి చంపేంత దారుణానికి ఎందుకు ఒడిగట్టారు? అకారణంగా గిరీష్ చనిపోయి ఉండకపోవచ్చు. అందుకు వేరే ఉద్దేశం ఉండుండాలన్నది తర్కం. గిరీష్ శుభల నిశ్చితార్థం తర్వాత సుమారు 5 నెలలకు వివాహ ముహూర్తం నిర్ణయించబడింది. కానీ 3 రోజులకే గిరీష్ శవమై తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. అటు శుభ, ఆమె తల్లిదండ్రులకు ఇది పెద్ద ఆఘాతమే. గిరీష్ మరణించిన 45 రోజుల వరకు పోలీసులకు ఎటువంటి ఆధారం దొరకలేదు. 2003 నాటికి నగరంలో సీసీ కెమెరాలను అమర్చలేదు. ఎటువంటి నిఘా లేదు. ఉండుంటే ఏదో ఒక ఆధారం తప్పక దొరుకుండేది. అధికారుల చురుకుదనం ఇటువంటి నిరాధార పరిస్థితుల్లోనే బయటపడుతుంది. పోలీస్ అధికారి నానన్య శుభ గిరీష్ల నిశ్చితార్థ వీడియో తెప్పించుకుని చూశారు. ఆ కార్యక్రమంలో అంతా సంతోషంగానే కనిపించారు, ఒక్కరు తప్ప. ఆ ఒక్క వ్యక్తి బాడీ లాంగ్వేజ్ను వీడియో శాంతంలోనూ పరిశీలించిన నానన్య నేరుగా శుభ ఇంటికి వెళ్లి ఆమె సెల్ ఫోన్ను చూడాలని కోరారు. ఆమె ఫోన్లోని కాల్ హిస్టరీని పరిశీలించిన ఆయన 2003 డిసెంబర్ 3వ తేదీ నాటి కాల్స్ను నిశితంగా గమనించారు. ఆ రోజు రాత్రే గిరీష్పై దాడి జరిగింది. శుభ ఆ రోజు ఒకరితో 73 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు కాల్ హిస్టరీలో చూపిస్తోంది. పోలీసులు ఆ నంబర్ గురించి ఆరా తీశారు. లా కాలేజీలో చదువుతున్న 19 ఏళ్ల అరుణ్ వర్మ ఫోన్ నంబర్ అది. అతన్ని పోలీస్ స్టేషన్కు పిలుచుకు వెళ్లిన పోలీసులు ముందు మామూలుగానే విచారించారు. గిరీష్ ఎవరో తనకు తెలియదన్నాడు అరుణ్.
డిసెంబర్ 3న తాను నగరంలోనే లేనన్నాడు. నానన్య చెప్పిన మీదట పోలీసులు అతన్ని పంపించేశారు. అతను ఇంటికి వెళుతూనే ఒకరికి ఫోన్ చేసి తనను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి విచారించిన సంగతి చెప్తూ తనకు భయమేస్తుందని కంగారు పడుతూ చెప్పాడు. అవతలి వ్యక్తి ప్రశ్నకు బదులిస్తూ తను పోలీసులకు ఏం చెప్పలేదని, తన మాటల్ని వాళ్లు నమ్మినట్టుగానే అనిపించిందని చెప్పాడు. మీకు ఈ పాటికే ఆ అవతలి వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ అపరిచితురాలు శుభ అని అర్థమైంది కదా. ఇటు అరుణ్కి అటు శుభకు తెలియని విషయం ఏంటంటే నానన్య వారిద్దరి ఫోన్ కాల్స్ను వింటున్నారని, తమ మీద పోలీసులకు అనుమానం కలిగిందని. నిశ్చితార్థం వీడియోలో నానన్య అనుమానించిన వ్యక్తి శుభ. అసలు ఆ నిశ్చితార్థం వేరెవరికో జరుగుతున్నట్టు, తనకేం సంబంధం లేనట్టు, తాను పెళ్లికూతురు కానట్టు, వేరే ఎవరి వేడుకకో తాను అతిథిగా హాజరైనట్టు ముభావంగా నిలబడి కార్యక్రమం పట్ల దృష్టి లేని శుభ ఎంతో అనుమానంగా కనిపించింది. ఆమె శరీర భాషను నానన్య అనుమానించారు. పోలీస్ అధికారిగా ఆయనకున్న అనుభవం ఆమెను సందేహించేలా చేసింది. మరి ఆ దారిలో ఆయన విచారణ కొనసాగించారు. గిరీష్ను హతమార్చిన వారు వేరెవరో అయ్యుండొచ్చుగాక. ఆ చర్యలో శుభ భాగస్థురాలు అయ్యుండాలని ఆయన ఊహించారు. శుభ నేరుగా గిరీష్ని అడ్డు తొలగించుకునే పని చేయలేక రెండో మనిషి సహాయం తీసుకుని ఉండాలి. కనుక దుర్ఘటన జరిగిన రోజునాటి సెల్ ఫోన్ కాల్స్ను పరిశీలిస్తే పరిశోధనకు తగిన ఆధారం లభిస్తుందని ఆయన ఊహించారు. అలా ఆయన ఊహను నిజం చేస్తూ అరుణ్, శుభలు ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోయారు. అరుణ్ని పోలీసులు మళ్లీ స్టేషన్కి తీసుకొచ్చారు. మరిక జాగు చేయకుండా అతను జరిగిందంతా చెప్పేశాడు. కర్ణాటక పోలీసులకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా ఈ కరుకు ఘటన మింగుడు పడలేదు. అరుణ్ నేరం అంగీకరించి చెప్పిందేంటో మనము తెలుసుకుందాం. వెంకటేష్, పుష్పవల్లిల సంతానం గిరీష్, రమేష్లు. కొడుకులిద్దరూ చక్కగా చదువుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. గిరీష్కి ఇంటెల్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. ఇక గిరీష్కి పెళ్లి చేయాలని భావించిన అతని తల్లిదండ్రులు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తమ పొరుగున ఉండిన శంకర్ నారాయణ్ కుటుంబాన్ని సంప్రదించారు. వాళ్ళ అమ్మాయి శుభ మన గిరీష్కి తగిందని భావించారు. అప్పటికి శుభ లా 3వ సంవత్సరం చదువుతోంది. 2003 నవంబర్ 30న శుభ, గిరీష్లకు వివాహ నిశ్చితార్థం జరిపించాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు శుభ సంతోషించలేదు. శుభ సంతోషంగా లేకపోవడాన్ని వీడియోలో చూసి గ్రహించిన నానన్య కంటే ముందే, అంటే నిశ్చితార్థం రోజే మరో వ్యక్తి కూడా కనిపెట్టారు. శుభకు మేకప్ వేయడానికి వచ్చిన బ్యూటీషియన్ ముభావంగా ఉన్న శుభను గమనించి కారణం అడిగింది. తనకు గిరీష్ లాంటి సాధారణమైన ఏ ఆర్భటం లేని వ్యక్తితో వివాహం ఇష్టం లేదని శుభ సమాధానమిచ్చింది. ఒకవేళ బలవంతంగా పెళ్లి జరిగినా కూడా తాను తనని చంపేస్తానని కూడా చెప్పింది. ఆమె మాట విన్న బ్యూటీషియన్కి మతిపోయింది. మరి అదేదో ముందే చెప్పొచ్చుగా, ఇంతవరకు లాక్ రావడం దేనికని ఆమె అడగ్గా తాను ఇంట్లో చెప్పానని, తల్లిదండ్రులు తన మాటను పట్టించుకోలేదని శుభ చెప్పింది. తాను సంతోషంగా లేననే సంగతి మళ్లీ వాళ్ళకి చెప్పమని బ్యూటీషియన్ని శోభ కోరింది. ఇక్కడ సంగతి ఏంటంటే శుభ తాను ఇష్టపడ్డ అరుణ్ వర్మ గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే అతను శుభ కంటే 2 ఏళ్లు చిన్నవాడు కనుక వారందరూ అంగీకరించలేదు. అరుణ కూడా ఈ నిశ్చితార్థాన్ని తాను ఆపలేకపోవచ్చు గాని పెళ్లిని మాత్రం ఖచ్చితంగా అడ్డుకోగలననే నమ్మకంతో ఉన్నాడు. అందుకే శుభ కూడా మౌనంగా నిశ్చితార్థంలో పాల్గొంది. వేరే ఎవరికో చేస్తున్నట్టు, తనకేం పట్టనట్టు తతంగం మొత్తం కానిచ్చింది. ఇంతకీ అరుణ్ ఏదో ఒకలాగా పెళ్లిని ఆప్ చేద్దామని అనుకున్నాడు. అయితే మొత్తానికి గిరీష్ని లేకుండానే చెయ్యాలనే ఆలోచన మాత్రం శుభది. ఇది కదా భయంకరం. ఆమెకు తండ్రిని ఎదిరించలేని ఆసక్తి, అలాగే అరుణ్ని జీవిత భాగస్వామిగా చేసుకోవాలనే ఆకాంక్ష. ఈ సందిగ్ధత తొలగాలంటే గిరీష్ని చంపడం ఒక్కటే మార్గం అనుకుంది. బహుశా తన ప్రేమ సంగతి అతనికి నేరుగా చెప్పేసి, నా గొడవ నేను పడతాను, నీ అంతట నువ్వు తప్పుకోమని చెప్పుంటే బావుండేది. అలిగో బెదిరించో తండ్రిని ఒప్పించుకుని ఉండాల్సింది. లేదా మేజర్ కనుక తన వివాహం తన ఇష్టం అని కూడా చెప్పుండొచ్చు. అన్యాయంగా గిరీష్ని మట్టుబెట్టాల్సిన దుర్మార్గపు ఆలోచన చేయకుండా ఉండాల్సిందే. గిరీష్ అడ్డు తొలగించడానికి అతన్ని చంపడమే దారి అనుకుంది శుభ. లా చదువుతున్న శుభ, అరుణ్లకు తాము చేసేది నేరమని తెలియకుండా ఉంటుందా? నేరం చేసినా తప్పించుకోగలమని అతి నమ్మకం ఉండబట్టి ఇంత క్రూరత్వానికి ఒడిగట్టుంటారు. అరుణ్ తనకు వరుసకు సోదరుడయ్యే దినేష్ను సాయం కోరాడు. స్థానికంగా ఎవరైనా రౌడీ ఉంటే పరిచయం చేయమన్నాడు. అరుణ్ ఇస్తానన్న డబ్బుకు ఆశపడిన దినేష్ అతన్ని స్థానిక రౌడీకి పరిచయం చేశాడు. అతడి పేరు వెంకటేష్. డబ్బు తీసుకున్న వెంకటేష్ గిరీష్ రాకపోకల్ని గమనించాడు. అలా ఒక హత్యాయత్నం కూడా చేశాడు. కానీ జనం రద్దీలో అది సఫలం కాలేదు. ఇదంతా నిశ్చితార్థం ముందే జరిగిపోయింది. అందుకే వాళ్ళు నిశ్చితార్థాన్ని అడ్డుకోలేక ఊరుకున్నారు. పెళ్లిలోపు ఎలాగైనా అడ్డు తొలగించుకోగలమని ఊహించుకున్నారు. ఒక ప్రయత్నం విఫలం కావడంతో శుభ ప్రశాంతంగా ఉండలేకపోయింది. ఆ ఓటమి, అసంతృప్తి నిశ్చితార్థపు వేళ ఆమెలో వ్యక్తమైంది. అదే నానన్య కంటపడింది. శుభకు అరుణ్, దినేష్ల ప్రయత్నాల మీద నమ్మకం పోయింది. తానే స్వయంగా రంగంలోకి దిగింది. డిసెంబర్ 3 నాడు గిరీష్ను భోజనానికి పిలిచింది. తమ కదలికల్ని ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా అరుణ్కి తెలియజేస్తూ వచ్చింది.
అలా ఆ రాత్రి బండి మీద వచ్చిన వాళ్ళు అరుణ్, కిరాయి హంతకుడైన వెంకటేష్లు. ఈ రెండో అవకాశాన్ని వదులుకోకూడదని తమ వెంట ఐరన్ రాడ్ను కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. అలా ఆ ఇనుప రాడ్డుతో గిరీష్ తలను పగలగొట్టారు. వాళ్ళిద్దరూ బైక్పై ఉడాయించారు. తర్వాత శుభ నాటకం మొదలుపెట్టింది. ఏడవడం, గిరీష్ని హాస్పిటల్లో చేర్చడం అంతా అందులో భాగమే. అరుణ్ వాంగ్మూలం పోలీసులు నమోదు చేసుకున్నారు. పాపం గిరీష్కి ఇదంతా తెలియకుండానే చనిపోయాడు. ఈ మొత్తం దురాగతానికి శుభ మూలకారకురాలు. పోలీసులు బ్యూటీషియన్ని కూడా పిలిచి విచారించారు. గిరీష్ను హాస్పిటల్కి కారులో తీసుకొచ్చిన వృద్ధ దంపతులను కూడా విచారించిన పోలీసులు మరో కొత్త సంగతిని తెలుసుకున్నారు. గిరీష్ను కారులో ఎక్కించుకున్నాక శుభ కూడా అతన్ని పట్టుకుని పక్కనే కూర్చోవాలి కదా, కానీ ఆమె ముందు సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చుందని చెప్పి తమను వెనక్కి వెళ్లి కూర్చోమని చెప్పిందని ఆ వృద్ధులు పోలీసులకు చెప్పారు. అప్పుడే తాము గందరగోళానికి గురయ్యమన్నారు. అలా శుభ కాల్ రికార్డ్స్, మెసేజెస్, అరుణ్ వాంగ్మూలం, బ్యూటీషియన్, వృద్ధ దంపతుల సాక్ష్యాలతో శుభ, అరుణ్, దినేష్, వెంకటేష్లు గిరీష్ హత్యకు కారకులని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఆ హత్య ఆయుధం కూడా వారికి లభించింది. 2004 జనవరి 25 నాడు హత్య జరిగిన 47 రోజుల తర్వాత ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సెల్ ఫోన్ కాల్ రికార్డ్స్, మెసేజ్లను సాక్ష్యాలుగా ప్రవేశపెట్టిన మొట్టమొదటి కేసిది. ఫోన్ను సాక్ష్యంగా చేర్చిన నానన్య చురుకుదానాన్ని కోర్టు మెచ్చుకుంది. ఆ నలుగురిపైన ఆనాటి ఐపీసీ సెక్షన్ 302, 120B, 201 కింద కేసులు నమోదయ్యాయి. 6 ఏళ్ల పాటు ఏ శిక్ష విధించకుండానే కేసును వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 2010లో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 50,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. తీర్పును సవాలు చేస్తూ శుభ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. 2014లో ఆమెకు బెయిల్ లభించింది. ఆమెలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదు. పైగా బెయిల్ సంపాదించగలిగి ఏదో గొప్ప విజయం సాధించినట్లు ధీమాగా నడుచుకుంటూ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిస్సంకోచంగా, నిర్భీతిగా ఉన్న ఆమెను చూస్తే అసలు ఈమెనా ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు ఆమె బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. స్వయంగా న్యాయ విద్య చదువుతున్న ఆమెకు తెలియదా తన వివాహం తన ఇష్టమని? ఇష్టం లేని వివాహాన్ని కాదనుకునే స్వేచ్ఛ ఉంది కదా. ఆమె చదువు ఆమెకు ఆ ధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది కదా. నేరుగా గిరీష్తోనో లేక అతని తల్లిదండ్రులతోనో చెప్పుండొచ్చు కదా. కేవలం తల్లిదండ్రులను ఎదిరించే శక్తి లేని శుభ మాయోపాయంతో కుట్ర పన్ని అమాయకుడైన గిరీష్ను పొట్టనబెట్టుకుంది. తన తెలివితేటల్ని వక్ర మార్గాన్న పట్టించి లా చదువుకే మచ్చ తెచ్చిపెట్టింది. తన అడ్వకేట్ చదువు ఇచ్చిన బుద్ధితోనే పోలీసులను ఆశ్రయించి తనకిష్టం లేని పెళ్లిని ఆపమని కోరుంటే బావుండేదేమో. అవేవీ చేయకపోగా అటు పోలీసులకు ఇటు చట్టానికి భయపడకుండా ఇంతటి దారుణానికి మాత్రం పూనుకుంది. నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. తర్వాతి పర్యావసానాలు ఊహించకుండానే మనిషిని చంపే ఆలోచనలు ఎలా వస్తాయో ఏమో. ఆ పరిస్థితులు అలాంటి ఆలోచనల్ని కల్పించొచ్చుగాక. కానీ ఏ చదువు సంధ్య లేకపోతే మూర్ఖత్వం అనుకోవచ్చు. కానీ న్యాయ విద్య అభ్యసించిన ఆమె చేసిన పనిని ఏమనాలి? మీరే కామెంట్ చేయండి.